హాయ్ అండి. ఈ వీడియోలో మనం క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకుందామండి. సో క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీ అండి. క్వశ్చన్ చూడండి. ఫస్ట్, డూ యూ లైక్ స్వీట్స్? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్. ఎస్ అవును నాకు ఇష్టం, లేదు నాకు ఇష్టం లేదు. ఇలా ఈ లాస్ట్ ఈ చివరిలో మనం యాడ్ చేసేదాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. సో వీటికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం నేర్చుకుంటే ఎగ్జామ్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. క్వశ్చన్లో ఉన్న వర్బ్స్ క్వశ్చన్ ట్యాగ్లో చేంజ్ అవుతాయి. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇది వస్తేనే మనం రాయగలం. సో ఏంటో చూద్దాం. యామ్, అదే క్వశ్చన్ ట్యాగ్లో అరెంట్ వస్తుంది. యామ్, అరెంట్. యామ్ నాట్, యామ్. ఈజ్, ఇజంట్. ఆర్, అరెంట్. చూడండి, యామ్కు అరెంటే, ఆర్కి కూడా అరెంటే. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అరెంట్ ఆర్ నాట్ వస్తే ఆర్ వస్తుంది, దీంట్లో నాట్ వస్తే దీంట్లో రాదు. దీంట్లో పాజిటివ్ ఉంటే దీంట్లో నెగిటివ్ వస్తుంది. అలా వాజ్, వజంట్. వర్, వరంట్. హ్యావ్, హ్యావ్ అంటే డజంట్. హ్యావ్ ప్లస్ V3, ఒకవేళ హ్యావ్ పక్కన V3 ఉంటే, హ్యాజ్ పక్కన V3 ఉంటే హజంట్. హ్యాజ్ అంటే డజంట్, హ్యాజ్ V3 హజంట్. హ్యావ్ అంటే డోంట్. హ్యావ్ ప్లస్ V3 ఉంటే హ్యావెంట్. హ్యాడ్, డిడెంట్ డిడెంట్ అని చదవచ్చు దాన్ని. హ్యాడ్ V3 హ్యాడెంట్. పక్కన V3 ఉంటే హ్యాడ్కి ఇక్కడ ఉన్న వాటికి నాట్ అని యాడ్ అవుతుంది. ఒకవేళ V3 లేకపోతే డూ డస్ డిడ్ యూజ్ అవి వస్తాయి అన్నమాట. హ్యాజ్కి డజ్, హ్యావ్కి డూ, హ్యాడ్కి డిడ్. ఓకేనా, నెగిటివ్ ఫార్మ్స్ వస్తాయి దానికి. నెక్స్ట్, డూ, డోంట్. డస్, డజంట్. డిడ్, డిడెంట్. విల్, వోంట్. షల్, షంట్. కెన్, కెంట్. మస్ట్, మస్టంట్. నీడ్, నీడెంట్. మే, మేంట్. నాట్ అన్నట్టు ఇది మనం అపోస్ట్రోఫీ పెట్టి ఇలా రాస్తాం. ఇలానే రాయాలి క్వశ్చన్ ట్యాగ్లో. ఓకేనా, ఎన్ఓటి నాట్ అని రాయకూడదు, ఇలానే రాయాలి. వుడ్, వుడెంట్. కుడ్, కుడెంట్. షుడ్, షుడెంట్. మైట్, మైంట్, మైటెంట్. V1, V2, V3 వస్తే వాటికి మనం ఒకవేళ ఇలా హెల్పింగ్ వర్బ్స్ ఇవ్వకుండా V1, V2 మనం ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. హెల్పింగ్ వర్బ్స్ రాకపోతే V1, V1s, V2 ఉంటే మనం వాటికి డోంట్, డజంట్, డిడెంట్ అని రాయాలి. ఓకేనా, ఇది మనం గుర్తుంచుకుంటే మనం రాయొచ్చు ఈజీగా. సో ఫామ్ చేద్దాం ఒకసారి. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆమ్ ఏ టీచర్. అరెంట్ ఐ. సో యామ్కి అరెంట్ అని చెప్పాను కదా. ఐ అనేది మళ్ళీ ఇక్కడ వస్తుంది అనమాట. ఇది క్వశ్చన్ ట్యాగ్. మనం రాయాల్సింది ఇది. మనకి ఆప్షన్స్లో ఇదే ఇస్తారు. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్. యామ్ ఐ. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ నెగిటివ్ రావద్దు. క్వశ్చన్లో నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ రాదు. నాట్ లేకపోతే నెగిటివ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇవి కూడా నేర్చుకోవాలండి. సమ్ ఆఫ్ దెమ్ అని వస్తే క్వశ్చన్ ట్యాగ్లో దే అని రాయాలి. సమ్ ఆఫ్ అజ్ అంటే వి. సమ్ ఆఫ్ యూ అంటే యూ. సమ్ ఆఫ్ ద పీపుల్ అంటే దే. వన్కి వన్ వస్తుంది. దిస్, దట్ అంటే ఇట్ రాయాలి క్వశ్చన్ ట్యాగ్లో. దీస్, దోస్ అంటే దే రాయాలి క్వశ్చన్ ట్యాగ్లో. ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోవాలి కంపల్సరీ. సో ఇప్పుడు వీటిపైన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నైస్. సో సమ్ ఆఫ్ దెమ్ అని అంటే ఏమని చెప్పుకున్నాం ఇంతకుముందు, దే కదా. సమ్ ఆఫ్ దెమ్ అంటే దే. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నైస్. అరెంట్ దే. ఓకే, ఆర్ అంటే అరెంట్, సమ్ ఆఫ్ దెమ్కు దే, అలా ఫామ్ చేయాలి. సో నెక్స్ట్, ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటుంది కదా. ఆర్డర్స్, కమాండ్స్, అడ్వైస్ ఇలాంటి వాటికి మనం పాజిటివ్ వాక్యంలో రాస్తే వాటికి వోంట్ యూ అని యాడ్ చేయాలి. వోంట్ యూ. నెగిటివ్ వస్తే విల్ యూ. ఓకేనా, ఈ రెండు గుర్తుంచుకోండి. వోంట్ యూ, విల్ యూ. ఇంపరేటివ్ డిగ్రీలో పాజిటివ్ ఉంటే వోంట్ యూ, నెగిటివ్ ఉంటే విల్ యూ. ఈ రెండే వస్తాయి. వోంట్ యూ అదే సెంటెన్స్ అయినా కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే వాటికి వోంట్ యూ, విల్ యూ మాత్రమే వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. లిఫ్ట్ ద బ్యాగ్, షట్ అప్. ఇవి ఏంటి? కమాండ్స్, ఆర్డర్స్. ఇది ఆర్డర్, షట్ అప్. డోంట్ మేక్ ఎ నాయిస్, కమాండ్.
ఇలాంటి వాటికి మనం ఇవన్నీ కమాండ్ ఆర్డర్స్, అడ్వైసెస్ కూడా వీటిలోకి వస్తాయి. సో వాటిని మనం ఏం రాయాలి? విల్ యూ, వోంట్ యూ, లిఫ్ట్ ద బ్యాగ్, కెనాట్, కెంట్ యూ, షట్ అప్, కెంట్ యూ. ఇందులో క్వశ్చన్లో నాట్ లేదు కాబట్టి వీటిలో ఇది పాసిబిలిటీస్ కదా, కెన్ వస్తుంది అంటే సామర్థ్యం ఏమిటి, మన సామర్థ్యం కదా కెన్ అంటే. సో ఇది మనం చేసేది కదా అందుకని కెన్ వస్తుంది. డోంట్ మేక్ ఏ నాయిస్, చూడండి ఇందులో డోంట్, ఇందులో నాట్ ఉంది కాబట్టి విల్ యూ. నెవర్ అన్నా కూడా నెగిటివే, సో ఇందులో నెగిటివ్ ఉంది కాబట్టి విల్ యూ. నెగిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ రాదు క్వశ్చన్ ట్యాగ్లో. క్వశ్చన్లో పాజిటివ్ ఉంటే మనకి క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఒకటి ఇంపరేటివ్ వాక్యం. ఈ ఇంపరేటివ్లో రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, రిక్వెస్ట్ వస్తే మనం విల్ యూ మాత్రమే రాయాలి. ప్లీజ్, రిక్వెస్ట్లో ప్లీజ్ వస్తుంది. ప్లీజ్ అన్న ఉన్న సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్లో ఓన్లీ విల్ యూ మాత్రమే వస్తుంది. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఏది ఉన్నా కానీ విల్ యూ మాత్రమే వస్తుంది. ఓకేనా. ప్లీజ్ క్లోజ్ ద విండో, విల్ యూ. ప్లీజ్ డోంట్ క్లోజ్ ద విండో, విల్ నాట్ యూ రాదు, విల్ యూవే వస్తుంది. ఏంటి, రిక్వెస్ట్లో మాత్రమే, అది గుర్తుంచుకోండి. రిక్వెస్ట్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా విల్ యూ మాత్రమే వస్తుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ లెట్ మీ, లెటర్స్ అని ఉంటుంది కదా, లెట్తో ఉన్న వర్డ్స్కి షెల్ వస్తుంది. అజ్ ఉంటే వి. ఓకే. నెక్స్ట్ చూడండి, లెట్ మీ గో, షెల్ ఐ. మీ అంటే ఐ, షెల్ ఐ. లెట్ నాట్ మీ గో, షెల్ ఐ. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా షెల్లే వస్తుంది. ఓకేనా. నాట్ ఉంటే లెట్ నాట్ అస్ ఎంజాయ్, షెల్ వి. అజ్ అంటే వి కదా, అజ్ అంటే వి కాబట్టి షెల్ వి, అజ్ అంటే వి. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇందులో నెగిటివ్ రాలేదు, అయినా కానీ షెల్లే వస్తుంది, నాట్ రాదు. ఓకేనా. ఇది లెట్తో స్టార్ట్ అయ్యే వాటికి షెల్ వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. లెట్ మీ, ఐ షెల్, లెట్ అస్, వి షెల్, అలా గుర్తు. అజ్ అంటే వి. సో లెట్ అని వస్తే షెల్ అని వస్తుంది అనమాట. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా షెల్లే వస్తుంది, నాట్ రాదు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వుడ్ లవ్ టు బై ఇట్. వుడ్ అంటే ఏంటి, వుడెంట్. మనకి ఆన్సర్ వుడెంట్ ఐ, థర్డ్ వన్. అలా వుడ్ అంటే వుడెంట్. ఓకే, అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ వాంటెడ్ దట్. సో మనం ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ ఇవ్వలేరు, ఇవ్వకపోతే మనం ఏం తీసుకోవాలి, డూ డస్ డిడ్ తీసుకోవాలి. ఇక్కడ V3 ఉంది కదా, ఇది V3 కాబట్టి V3కి డిడ్ వస్తుంది. డిడెంట్ యూ. ఓకే, అలా రాయాలి. హెల్పింగ్ వర్బ్స్ ఇవ్వకపోతే డూ, డస్, డిడ్ ఈ మూడు తీసుకోవాలి. ఆ మూడు ఎలా అంటే డూ, డస్, డిడ్. ప్రజెంట్ అయితే ఇప్పుడు డిడ్, పాస్ట్ ఇక్కడ V3 వస్తే మనకి డిడ్ అని తీసుకోవాలి. ఓకేనా. డిడ్ నాట్ ఇందులో క్వశ్చన్లో నాట్ లేదు కాబట్టి డిడ్ నాట్, క్వశ్చన్లో యూ ఉంది కాబట్టి యూ, అలా. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో నేను ఈ వీడియోలోనే సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ చెప్పేస్తున్నా. అది అంతే, క్వశ్చన్ ట్యాగ్ అవి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఈజీ, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, చాలా ఈజీ. ఇది కూడా మనం కోడ్ ద్వారా నేర్చుకున్నాం. నార్మల్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ రెండింటిని కలిపితే కాంపౌండ్, రెండింటికన్నా ఎక్కువ ఉంటే కాంప్లెక్స్. ఇది మనం తెలుగులో సామాన్య, సంయుక్త, సంశ్లేష వాక్యాలు అని అంటాం కదా, సో అదే అనమాట. సో ఫస్ట్ సింపుల్ సెంటెన్స్లో మనకి ఒక ఫేజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఒక ఫేజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది సింపుల్ సెంటెన్స్లో. ఫేజ్ అంటే ఏం లేదు, 2-3 పదాలు కలిస్తే ఫేజ్, వర్డ్స్ కలిస్తే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఫేజ్ ఉంటుంది. ఐ ఫండ్ ఏ 1 రూపీ కాయిన్. ఐ ఫండ్ అనేది మెయిన్ క్లాజ్. 1 రూపీ నోట్ అనేది ఫేజ్ అనమాట. సింపుల్ సెంటెన్స్లో ఒక ఫేజు, ఒక మెయిన్ క్లాస్, అది గుర్తుంచుకోవాలి. కాంపౌండ్లో ఏముంటాయి, మెయిన్ క్లాస్లే 2 ఉంటాయి. కాంపౌండ్లో 2 మెయిన్ క్లాసెస్ ఉంటాయి కాంపౌండ్లో. సో కాంప్లెక్స్లో ఏముంటుంది, ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, ఒక సబార్డినరీ క్లాస్ ఉంటుంది. సో ఇలా ఇవి ఏముంటాయి అని అడగరు మనకి, జస్ట్ మనకి సింపుల్ ఇచ్చి కాంప్లెక్స్ ఐడెంటిఫై చేయడం, కాంప్లెక్స్ ఇచ్చి సింపుల్ ఐడెంటిఫై చేయడం అలా ఇస్తారు మనకి క్వశ్చన్లో. నేను కోడ్ చెప్తాను. సో కాంపౌండ్కి కోడ్ చెప్తున్నా కాంపౌండ్ సెంటెన్స్కి. సో ఈ కోడ్ గుర్తుంచుకుంటే మనం ఏది కాంపౌండ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాంపౌండ్గా ఉంది, సింపులే కదా, సో అలా సింపుల్ ఆర్ కాంప్లెక్స్ ఆ రెండింటిని మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. సో
కాంపౌండ్ సెంటెన్స్కి ఫ్యాన్ బాయ్స్ అనేది కోడ్ అండి. ఫ్యాన్ అంటే ఫర్, వి అంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఖచ్చితంగా ఈ వర్డ్స్ వస్తాయి. ఈ వర్డ్స్ ఉన్నది అంటే అది ఖచ్చితంగా కాంపౌండ్ అని రాయాలి. సో ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నాట్ నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై ఎట్, ఎస్ అంటే సో, ఐదర్ ఆర్ నైదర్ నార్, బోత్ అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ వర్డ్స్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. ఓకేనా, ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. క్వశ్చన్లో ఈ వర్డ్స్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కాంపౌండ్. లేకుండా 2 మెయిన్ క్లాసెస్ ఉంటే అది కాంప్లెక్స్. ఒక మెయిన్ క్లాస్ ఉండి ప్రేసెస్ వర్డ్స్ ఉంటే అది సింపుల్. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోద్ది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సింధు ఈజ్ ఏ టీచర్ అండ్ గోపి ఏ డాక్టర్. ఇక్కడ చూడండి, ఇది ఏంటి? సింధు ఈజ్ ఏ టీచర్, ఇది ఒక మెయిన్ క్లాస్. గోపి ఏ డాక్టర్, ఇది కూడా ఒక మెయిన్ క్లాస్. 2 మెయిన్ క్లాసులు ఉన్నాయి. మధ్యలో ఐండ్ ఉంది. ఏం చెప్పాను ఇందాక? ఫ్యాన్ బాయ్స్లో ఐండ్ ఉంది కదా. సో మనం ఇది అంతే మెయిన్ క్లాస్, సబార్డినరీ క్లాస్ అలా ఏం ఫైండ్ అవుట్ చేయకున్నా సరే, జస్ట్ మనం మధ్యలో ఉన్న వర్డ్స్ ఫ్యాన్ బాయ్స్, వాటిలో ఉన్న వర్డ్ ఇక్కడ ఉందా లేదా చూడాలి. సో అండ్ అనేది ఫ్యాన్ బాయ్స్లో ఉంది. సో ఇదేంటి? కాంపౌండ్ సెంటెన్స్ అంతే. ఫ్యాన్ బాయ్స్లో ఉన్న వర్డ్స్ ఉంటే మాత్రం అది కాంపౌండ్. అలా ఐడెంటిఫై చేయాలి. ప్రాక్టీస్ చేయండి, ఇంకా కొన్ని మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇది లాస్ట్ టాపిక్ అండి. దీంతో మనకి ఇంగ్లీష్ మొత్తం కంప్లీట్ అయినట్టే. టెట్కి సంబంధించి రివిజన్ లాగా డీప్గా ఏం చెప్పలేదు, డిఎస్సికి చెప్పలేదు, ఓన్లీ టెట్కి సంబంధించి ఇది ఒకటి ఫంక్షన్స్. ఇది ఖచ్చితంగా ప్రతి టెట్లో అడుగుతున్నారు. ఇదేం లేదు, ఎక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, ఎక్కడ కామా వస్తుంది, ఎక్కడ క్యాపిటల్ లెటర్ వస్తుంది, అలా మనం ఐడెంటిఫై చేయాలి. ఇది వచ్చే ఉంటుంది కదా అందరికీ. సెమీకోలన్, కోలన్స్ ఇవన్నీ కూడా మనము టెట్లో అడుగుతున్నారు. ఇది పైన క్వశ్చన్ ఇచ్చి అది మళ్ళీ పంక్చుయేషన్ మార్క్స్ పెట్టి రాయండి, కింద క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్ అలా పెట్టి రాయడం అనమాట. సో తెలిసే ఉంటుంది కదా పంక్చుయేషన్స్ అంటే. అంతే అండి, ఇంతటితో ఇంగ్లీష్ అయిపోయింది. సో ఇంగ్లీష్ మెథడాలజీ కూడా మనం నేర్చుకుందాం. వీటిపై మాత్రం ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.